కాసేపట్లో ఐపీఎల్లో మరో బిగ్ ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ సమరంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైయర్లో హైదరాబాద్తో తలపడాల్సి ఉంటుంది. డూ ఆర్ డై అన్నట్టుగా రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గురించి ఆసక్తికర విశ్లేషణ అందిస్తున్న స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్తో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లో గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్. ఇది రెండు టీమ్స్కి చాలా కీలకమైన మ్యాచ్. దీన్ని బట్టే ఎవరు ఫైనల్కి వెళ్తారు అనేది కూడా డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, దీని గురించి వివరాలు అందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అయితే మ్యాచ్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మనతో చెప్తారు. హలో సార్. అందరం ఎదురు చూస్తున్నాము ఈ మూమెంట్ కోసం. ఆర్సీబీ మొత్తానికి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయింది, అలాగే ఆర్ఆర్తో పోటీ పడుతుంది. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? సో మీరు అన్నారు కదా, అంటే ఈరోజు గెలిచినటువంటి టీంకు ఫైనల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ మరొక హర్డల్ దాటాలి, ఎందుకంటే నిన్న సన్ రైజర్స్ ఓడిపోవడంతో వాళ్ళతోటి అది ఫైనల్ ఎలిమినేటర్ అవుతుంది. అది సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రాయల్స్ వార్ లాగా చూసుకోవచ్చు. తేజస్విని టూ టీమ్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ అండ్ ఫస్ట్ ఐపీఎల్ గెలిచినటువంటి టీం అండ్ 3 times ఫైనల్కి వెళ్ళినటువంటి టీం ఇప్పటివరకు ఎదురు చూస్తున్నటువంటి టీంతో తలబడుతుంది కనుక. అండ్ ఫస్ట్ టైం అంటే వాళ్ళు ఇటువంటి ఎలిమినేటర్లో అంటే ఇంతకుముందు ఆడలేదని కాదు కొన్ని మ్యాచెస్లో, బట్ ఇది ఎలిమినేటర్ మ్యాచ్లో ఆడడం అనేది ఇంపార్టెంట్. అండ్ దట్టు అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా హ్యూజ్ క్రౌడ్స్ ముందు ఆడుతున్నారు. అండ్ టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. 2 ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. ఒక ప్లేయర్ ఆర్సీబీకి, ఒక ప్లేయర్ ఆర్ఆర్కు. అండ్ ఎవరంటే వాళ్ళు మామూలు ప్లేయర్స్ కాదు, ఇంగ్లీష్ ప్లేయర్స్. యాక్చువల్లీ ఇంగ్లీష్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఈ 2 టీమ్స్కు అద్భుతంగా ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా బెస్ట్ చేజింగ్లో అద్భుతంగా రాణించాడు, సెంచరీ సాధించాడు. శామ్ కరన్ చివరికి ఫామ్లోకి వచ్చాడు. బట్ ఈ ఇద్దరు ప్లేయర్లు ముఖ్యంగా జాక్స్ అండ్ బట్లర్ 2 టీమ్స్లో లేకపోవడం అనేది అది ఒక బిగ్ బ్లో అనుకోవచ్చు. ఎందుకంటే బట్లర్ సెంచరీ కొట్టాడు, ఆర్ఆర్ ఆడుతున్నప్పుడు మనం చూసాం చాలా అద్భుతమైనటువంటి ఫామ్ కనబరిచాడు. అండ్ జాక్స్ అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు యాక్చువల్గా ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ విరాట్ కోహ్లీ ఆ పర్టికులర్ మ్యాచ్లో యూ స్టిల్ రిమెంబర్ యాక్చువల్లీ ఒక సైలెంటెడ్ స్పెక్టేటర్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ వాజ్ క్లాపింగ్ వెన్ హీ వాజ్ హిట్టింగ్ ద బాల్. యాక్చువల్లీ ముఖ్యంగా రాషిద్ ఖాన్ లాంటి బౌలర్ను అటాక్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో రాజస్థాన్ రాయల్స్ వరుసగా 4 matches ఓడిపోయింది. ఒకటి లైక్ ఇక్కడ మ్యాచ్ వల్ల కుదరలేదు. అండ్ ఆల్సో ఆర్సీబీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ కమ్బ్యాక్ 6 matches గెలవడము. సో ఈ 2 teams సమ్మరీ చేసుకుంటే మీకేమనిపిస్తుంది? అంటే లైక్ ఈ 2 teamsలో ఏది ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది? సో మూమెంటం అనేది నిన్న చూసాం తేజస్ని. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ కోల్కతా లాస్ట్ 2 matches వాష్అవుట్ అయిపోయినాయి. లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు May 5th తర్వాత వాళ్ళు ఆడలేదు. బట్ స్టిల్ దే ప్లేడ్ ఫెంటాస్టికలీ. అండ్ ఒక్కొక్కసారి ఫామ్లో లేకపోవడం అనేది కూడా నేను అనుకుంటాను మళ్ళీ ఆ కసికు రాబట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ మొమెంటం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దట్టు ఆర్సీబీ కసి మామూలుగా లేదు. టైటిల్ లేదు కనుక ఇప్పటి వరకు మరొక గోల్డెన్ ఆపర్చునిటీ. అసలు యాక్చువల్గా ఎవరైనా అనుకున్నారా మీరు చెప్పండి తేజస్విని, వాళ్ళు అసలు ప్లే ఆఫ్స్కు వస్తారని అనుకున్నారా? అలా సిచ్యువేషన్ కనబడలేదు. బట్ బిట్ ఆఫ్ లక్ వాళ్ళని ఫేవర్ చేసింది. అద్భుతమైనటువంటి విక్టరీ చెన్నై అగెన్స్ట్ సాధించారు. అండ్ చివరికి ఆ గోల్డెన్ అవకాశాన్ని వాళ్ళు పొందారు కనుక ఈ సువర్ణ అవకాశాన్ని వాళ్ళు పోడగొట్టుకోకూడదు. రైట్, మనం చూసుకోవచ్చు 17 ఏళ్ల నిరీక్షణ ఈరోజు మ్యాచ్. దీన్ని బట్టే ఫైనల్స్కి ఆర్సీబీ వెళ్తుందో లేదో తెలుస్తుంది, అలాగే ఆర్ఆర్ కూడా వెళ్తుందో లేదో తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ జరిగేంత వరకు ప్రతి ఒక్క క్రికెట్ లవర్కి అసలు ఏ టీం వెళ్తుంది అనేది వెయిట్ చేయక తప్పదు. సో 7:30కి మనం అందరం ఎదురు చూసి ఏ టీం గెలుస్తుంది అనేది టీవీ ముందు ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఈరోజు ఉంది. కెమెరా పర్సన్ రాజుతో తేజస్ని, హైదరాబాద్ నుంచి.